తారక్ ఎదురు పడితే నా ముఖం ఎలా చూపించాలి? అవునమ్మా, తారక్కి దగ్గర అవుదామని నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేశావు, అయినా ఫలితం దక్కలేదు. ఎంతగానో వాణ్ణి నీ దారికి తెచ్చుకోవాలని చూసావు, అయినా వాడు నీకు లొంగలేదు. ఇక నుండి నిన్ను పూర్తిగా అసహ్యించుకుంటాడు. నీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా వాడు ఇష్టపడడు. ఆ విషయం నాకు తెలుసు. మళ్ళీ మళ్ళీ అదే మాట నాకు చెప్పి నేనా నీలవేణి చేతులు ఓడిపోయాననే సంగతి నువ్వు నాకు పదే పదే గుర్తు చేయకు. నేను ఎవరి చేతులు ఓడిపోయినా నేనింత బాధపడేదాన్ని కాదు. కానీ ఆ నీలవేణి చేతులు ఓడిపోయినందుకు నిప్పుల గుండంలో దూకినట్టు అనిపిస్తుంది. అత్తయ్య గారు, ఒళ్ళంతా మండుతున్నట్టుంది. ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు ఏమైనా ఉంటే తీసుకురానా? ఒంటి మీద పెట్టుకుంటే కాస్త చల్లబడతారు. బావా, నోరు మూసుకోవా? ముయ్యకపోతే అదే ఐస్ గడ్డలో నీ శవం పెట్టి మా అమ్మ పూడుస్తుంది, జాగ్రత్త. కాంచనా, మీ ఆయన్ని తీసుకుని ఇక్కడి నుంచి పో, లేదంటే నాకొస్తున్న కోపానికి మీ ఆయన్ని ఇక్కడికిక్కడే చంపి పడేస్తాను. ఏమండి, పదండి పదండి. ఆ నీలవేణిని ఎలాగైనా నా కుటుంబం నుండి వేలేద్దాం అనుకున్నాను. తారక్ జీవితం నుండి తొలగిద్దాం అనుకున్నాను. కానీ అది ఈ ఇంట్లోనే పాతుకుపోయేలా ఉంది. నా కోడలిగానే స్థిరపడిపోయేలా ఉంది. అలా జరగడానికి వీల్లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? తారక్ సార్, వదలండి. ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు. నేను ఎంత పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే నువ్వు అంత పట్టు జారిపోతున్నావు. అందుకే ఇక పట్టిన పట్టు వదిలిపెట్టేదే లేదు. అయ్యో, ఎవరన్నా చూస్తే బాగోదు సార్, దయచేసి వదలండి. చూస్తే చూడు, నువ్వు చాలా రోజులకి ఈ మొగుడు పెళ్ళాలు అసలైన మొగుడు పెళ్ళాల్లా ఉన్నారని ఆనందపడతారు. లేకపోతే చూసి సిగ్గుపడతారు. నాకేం పర్వాలేదు. మీకు పర్వాలేదు, కానీ నాకు పర్వా ఉంది సార్, వదలండి. ఇప్పుడు తప్పించుకున్నావు, కానీ ఇక జీవితంలో ఎప్పుడు తప్పించుకోలేవు. ఏంటి తారక్ సార్ ఇదంతా? నిన్ను చూస్తుంటే నాకు భలే ముచ్చటేస్తుంది తెలుసా? ఎందుకు? ఈ పల్లెటూరు పిల్లకి అమాయకంగా ఉండడం, అందర్నీ అభిమానించడం, ఇవి మాత్రమే తెలుసనుకున్నాను. అవసరమైతే మనుషుల్ని అదరగొట్టి బెదరగొట్టేస్తావని ఇప్పుడు అర్థమైంది. నేను మరీ అంతగా ఎవరిని అదరగొట్టలేదు. ఇన్ని రోజులు కుందేలు పిల్లలా భయంగా తిరిగేదానివి. ఈరోజు బరిలోకి దూకినా పులిలా కనిపించావు తెలుసా? నాకు తప్పు అనిపించింది, ఆ తప్పుని సరిచేయాలనిపించింది. అందుకే అందరి ముందు నోరు తెరవాల్సి వచ్చింది. మంచి పని చేశావు. లేకపోతే నీకు నాకు మధ్య ఉన్న ఈ దూరం ఇంకెంత దూరం అయ్యేదో. ఇప్పుడు నిజం చెప్పాలంటే నాకు చాలా సంతోషంగా ఉంది. వెంటనే శోభనానికి ముహూర్తం పెట్టించాలి. ఏంటి తారక్ సార్, మీరు అప్పుడే శోభనం సంసారం అని మొదలు పెట్టారు? హే, మరి ఇప్పటి వరకు నీ మనసులో ఏ ఫీలింగ్ ఉందో, నీ మెదడులో ఏ పురుగుందో అని నేను గిలా కొట్టుకుని వచ్చాను. ఇప్పుడు నాకు అర్థమైంది కదా, నీ మనసులో ఉండేది నేనే అని. ఇక ఆగుతానా? ఆగాలి సార్. ఎందుకు? మన మధ్య ఇంకా ఎంత దూరం ఉందో చూసుకోవాలి. ఇంకా దూరం ఉంటుందేమో అని ఎందుకు అనుకుంటున్నావు?
అది అంతే. అంటే కారణం ఏదో ఒకటి ఉండాలి కదా. హ్మ్? కారణం ఉంది. సరే, ఆ కారణం ఏంటి? స్వేచ్ఛ. హే, స్వేచ్ఛ మన దూరానికి ఎందుకు కారణమవుతుంది? ఎందుకంటే స్వేచ్ఛ మీకు దగ్గరయ్యే అవకాశం ఉండొచ్చు కదా. నిలవెని అవకాశం లేదు, ఎప్పటికీ రాదు. ఏమో, తను బ్రతికుంటే? తను చనిపోయింది. అలా మాట వరుసకి చెప్తే నేను నమ్మలేను. నిజమని చెప్తున్నాను కదా. కానీ చూడు, స్వేచ్ఛ ఒక గతం. ఆ గతం ఎప్పుడో ముగిసిపోయింది. ఇప్పుడు నా జీవితం కొత్తగా మొదలైంది. దానికి శ్రీకారం నువ్వే. నువ్వు ఉండగా ఇక నేను ఏ గతం గురించి ఆలోచించను, ఎవరి గురించి ఆరాటపడను. అర్థమైందా? సార్ సార్, తారక్ సార్, అయ్యో సార్, నా కళ్ళు తిరుగుతున్నాయి సార్, దయచేసి కిందకి దించండి. తారక్ సార్. లేదు, నా సంతోషాన్ని నీతో పంచుకోవద్దా? అయ్యో, కళ్ళు తిరుగుతున్నాయి సార్, నన్ను కిందకి దించండి. హే నిలవిని, నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అయ్యో, హ్యాపీగా ఉన్నాను. సార్ ప్లీజ్ సార్. హే, హే, హే. సార్ సార్ ప్లీజ్ సార్, కళ్ళు తిరుగుతున్నాయి, దించండి. పెద్దయ్య గారు, చెప్పు భద్రయ్య. ఇక మేము ఇంటికి బయలుదేరతామయ్యా. కూతురింటికి వచ్చావు, కులాసాగా 2 రోజులు గడపకుండా ఎక్కడికి వెళ్తావు? అయ్యో, 2 రోజులా? చుట్టం చూపుకొచ్చిన వాళ్ళం రావాలి పోవాలి అంతేకాని ఇక్కడే కూర్చుని తింటే ఏం బాగుంటుందయ్యా. అయ్యో భలే వారే, మీరంతా కూర్చుని తిన్నా, కుంభాలు తిన్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఇప్పుడు మీ యజమాని ఇల్లు మాత్రమే కాదు, మీ కూతురు ఇల్లు కూడా. చిన్నయ్య గారు, మా ఇంటి పిల్లని ఈ ఇంటి కోడలుగా చేసినప్పుడే మీకు చాలా రుణపడిపోయాం. ఇంకా మేమిక్కడ విస్తళ్ళేసుకుని కూర్చుని కులాసాగా ఉంటూ విలాసాలు చేసుకుంటూ ఇంకా ఇంకా మీకు రుణపడిపోయేలా చేయకండి బాబు. చూడండి, ఇప్పుడు మీరు పాలేర్లు కాదు, పరాయి మనుషులు కూడా కాదు, మా అమ్మా నాన్నకి వియ్యంకులు. ఈ కుటుంబానికి బంధువులు.